దయచేసి మన బిడ్డల్ని ఏ స్కూల్లో వేస్తే బాగా చదువుతారు, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, ఏ ఇంట్లో పనికి వెళ్తే మనకు మేలు జరిగింది, ఎవరితో సహవాసం చేస్తే మనం దీవించబడతాము. ఈ లోకరీతిగా బ్రతకడానికి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాము. ఎక్కడికి వెళితే, ఏ సంఘమునకు వెళితే, ఏ మంచి సేవకుని వాక్యము సేవకుని ద్వారా దేవుడు పలికిస్తున్న ఆ వాక్యము వినగలిగి దాన్ని గ్రహించి దాన్ని గైకొని దాన్ని అనుసరించాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఈరోజు క్రైస్తవ సమాజం దేవుడి దగ్గర ప్రార్థన చేయట్లా. భూమి మీద బ్రతకడానికి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఎన్ని స్కూల్లో తిరుగుతారు పిల్లలు. ఈ 2 రోజుల నుంచి అనుకుంటా, నిన్నటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. మార్చి 16 నుంచి 10th క్లాస్కు మరి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రుల ప్రాణాలు అరిచేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేది పిల్లలు కాదు, తల్లిదండ్రులు. పిల్లలకు తక్కువ మార్కులు వస్తే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. పిల్లలు ఫెయిల్ అయితే పరుగు పోతే అంటారు. అమ్మా నాన్న పరుగు ఎక్కడ పోద్దు అని వీళ్ళు ఏ చెరువుల్లో ఏ బాయిలో పడి వీళ్ళు చచ్చిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుడైన యెహోవా దగ్గరికి ప్రజలు రాకపోవడమే. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ కుటుంబంలో కూడా ఇటువంటి ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాం. పతనానికి వెళ్ళిపోతున్నాయి కుటుంబాలు, పతనావస్థలో ఉన్నాయి. ఇలాంటప్పుడు సరి అయిన సంఘం ప్రతి క్రైస్తవుడికి కావాలి. దేవుడికి స్తోత్రం. సరి అయిన ఉపదేశము కావాలి. ఏ ఉపదేశం కావాలమ్మా? సరి అయిన ఉపదేశం. మరి సరి అయిన ఉపదేశమును వింటున్నామా? దాని ప్రకారం బ్రతుకుతున్నామా? ఒక మంచి సంఘానికి సభ్యులుగా, మంచి సంఘానికి సంఘ సేవకునికి ఒక మంచి విధేయులుగా, దేవునికి విధేయులుగా మనం నడిస్తే నిజంగా మీరు ధన్యులు. దేవుడికి స్తోత్రం. మరి మా ఈ పరిచర్యలో ఎటువంటి స్వార్థం లేకుండా అందరినీ ప్రేమిస్తూ, పేద ధనికులు, కులం, మతం, అందం, బలం ఏది చూడలేదు లేదు. దేవుడి సేవలు అనేకుల్ని బలపరచడమే మా పని. ఏ రూపాయి ఆశించకుండా ఉచితముగా దేవుని సువార్తను ఇక్కడ బోధించబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా దేవుని సన్నిధిలో